యోహాను సువార్త 5వ అధ్యాయము 33 నుండి 35 వచనం దాకా చదవగా విందాం. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చును. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. బాప్తిసం ఇచ్చే యోహాను గారి గురించి యేసు ప్రభువు వారు చెప్పిన సాక్ష్యం ఏంటి? అతడు మండుచు ప్రకాశించుచుండెను. ప్రతి క్రైస్తవ సోదరి, క్రైస్తవ సోదరుడు, నాలాగా దేవుని పరిచర్య చేసే ప్రతి దైవ సేవకుడు, సువార్థికుడు, పరిచారకుడు దేవుని ఘనమైన నామంలో మంట కలిగి ఉందురుగాక. అతడు మండుచు ప్రకాశించుచుండెను రాయబడి ఉంది. మంటలో 2 రకాలు ఉంటాయి. పొగతో కూడిన మంట చీకటికి సాదృశ్యం, వెలుగుతో కూడిన మంట ప్రకాశించడానికి సాదృశ్యం. చీకటి పొమ్మంటానికి సాదృశ్యం, వెలుగు రమ్మంటానికి సాదృశ్యం. 2 మంటలే. దేవుని యందు విశ్వాసము ఉంచిన వారు చీకటితో మమైకమై నడుస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రకాశించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ యొక్క ప్రకాశమానమైన జీవితం, ప్రకాశమానమైన సాక్ష్యం అనేకులను ప్రభు తట్టు త్రిప్పటానికి, ప్రభువులో బలపరచటానికి ఉపయోగపడుతుంది. అటు కృప క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరికీ దేవుడు దయచేయును గాక. ప్రకాశించాలి అంటే యోహానయ్య ప్రకాశిస్తూ ఉన్నాడు, మండుతున్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ప్రియులారా, మోషే యొక్క ముఖము ఎట్లా ఉందంట? ప్రకాశించుచున్నది. ఆ ప్రకాశించుచున్న ముఖమును చూడలేకపోయారు. అంత ప్రకాశమానంగా మోషే గారి ముఖం కనబడతా ఉన్నది. మరి ప్రకాశించడానికి గల కారణం, మోషే గారు ప్రార్థన చేయడానికి దేవుని సమ్ముఖానికి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీదకి రమ్మని దేవుడు ఆహ్వానించాడు. 40 పగలులు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, 24 గంటలు ఉపవాసం ఉంటే ఒక రోజు ఉపవాసం, పగలు రాత్రి, రోజుకి 3 పూటలు, ఒక్కొక్క పూటకి 8 గంటలు. మనం 8 గంటల ఉపవాసం, ఒక్క పూట ఉపవాసం ఉంటున్నాం అంతే. మోషే గారు అయితే రోజుకు 3 పూటలు, 24 గంటలు, 40 రోజులు, 40 రోజులు దేవుని సముఖంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఓర్చుకున్నాడు, ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. దేవుడి నామం స్తోత్రా. ఏం ఓర్చుకున్నాడయ్యా అంటే, ప్రజలు విసిగిస్తుంటే, శోధిస్తుంటే, బాధ పెడతంటే, అవమానిస్తుంటే, అనుమానిస్తుంటే, ఇబ్బంది పెడతంటే మోషే గారు ఓర్చుకున్నాడు. నేను నీతో చెప్తారా అంటే దేవుని పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంటున్నాడు. ఈ లక్షల మందితో ఓర్చుకుంటున్నాడు, దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం. కనుక
ఆ ఓర్పు, నేర్పు, ప్రార్థన ఉన్న మోషే నాయన గారి ముఖము ప్రకాశమానంగా ఉన్నది. నువ్వు నేను ప్రకాశించాలి అంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి. ఆయన ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఎలాంటి వాళ్ళ కోసం ఉపవాసం ఉంటున్నాడండి? ఎలాంటి వాళ్ళ కోసం దేవుని దగ్గర బ్రతిలాడుతున్నాడండి? మోషే అనువాడు ఏమాయనో. ప్రియమైన తమ్ముడా, ప్రియమైన చెల్లి, ఎప్పుడు నువ్వు ఇలా అనొద్దు దైవజనుణ్ణి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడు ఇంత అహంకారపూరితంగా ఎవరి గురించి నువ్వు మాట్లాడొద్దు. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. మోషే గారు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి ఆహారం దేవుడిచ్చాడు. మోషే గారు ప్రార్థన చేస్తే బండ నుండి నదులు ప్రవహింపజేశాడు నీరు. మోషే గారు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారు. వారు ఉన్నారు, వారు తిన్నారు, వారు చూశారు. ఇప్పుడు అంటున్నారు మోషే అనువాడు. ఎంత నిర్లక్ష్య స్వభావం చూడండి, ఎంత అహంకారమైన హృదయం చూడండి. మోషే అనువాడు. మోషేని గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్పాడు? భూమి మీద మనుషులందరికంటే మోషే, దేవుడేమో మోషే సాత్వికుడు అని చెబుతున్నాడు. మోషే ప్రార్థన ద్వారా దేవుని దీవెనలు పొందుకున్న మనుషులేమో మోషే అనువాడు ఏమాయనో. ఇలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి మీద నువ్వు అలగమాక. ఎవరో నిన్ను దూషించారని, ద్వేషించారని, నిన్ను పలకరించలేదని, నీకు ప్రాధాన్యత ఇవ్వలేదని మోషే గారికే లేదు, నీకు నాకేమైనా ఉందా? యేసు ప్రభు వారికే లేదు, నీకు నాకేమైనా ఉందా హెచ్చించుకోవడానికి? మా ఆవిడ ఎలిగిందండి, మా ఆయన మూతి ముడుచుకున్నాడండి, ఈ చెప్పమాకండి. ఈ ఉప్మా కబుర్లు ఉపయోగం లేదు. ఏమంటున్నారు వీళ్ళు? మోషే అనువాడు. వీళ్ళ మనస్తత్వం తెలుసు, వీళ్ళ స్థితి తెలుసు, వీళ్ళ పరిస్థితి తెలుసు. ఊరకని తింటా కూడా ఉప్పు ఎక్కువైంది, కారం తక్కువైంది రకాల వీళ్ళు. డబ్బులు ఇసుకుంటే తెలుసుద్ది విలువ, కష్టపడి వంట తయారు చేస్తే తెలుసుద్ది విలువ. ఊరకని తింటున్నారు కదా, అనగూడని మాటలు వస్తున్నాయి, వినగూడని తలంపులు వస్తున్నాయి. అయినా వీళ్ళనే మాటలు ఓర్చుకున్నాడు, వీళ్ళ చర్యలు ఓర్చుకున్నాడు, వీళ్ళ స్థితి ఓర్చుకున్నాడు. మోషే రా అంటే నాయన గారు ఏం చెబుతాడో నేర్చుకుంటానికి సిద్ధపడ్డాడు. కనుక ఆయన ముఖం ప్రకాశమానంగా చూడగలుగుతున్నాం. దేవుని నామం స్తోత్రా, దేవుని నామం స్తోత్రా. నీ గురించి ప్రార్థన చేస్తున్న దైవజనుని గురించి ఎప్పుడు అట్లా అనకూడదు. గుర్తుపెట్టుకోండి. సరే, అవసరాలు, ఆపదలు, ఉపద్రవాలు ఎవరికైనా వస్తాయి. దేవుడు మనల్ని ఒడ్డునేనుగాక. ప్రకాశించాలి అంటే ఓర్చుకోవాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి, దేవుని సన్నిధికి రాకుండా ఉండకూడదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట విన్నాడు, నేర్చుకున్నాడు. 40 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రకాశమానంగా తిరిగి వచ్చాడు. దేవుని నామం స్తోత్రా. అదేవిధంగా మనం గమనించినట్లయితే పొగతో కూడిన భక్తి, భక్తిహీనుల దీపము ఆరిపోవును, ఇక వాళ్ళు ప్రకాశమానంగా ఉండటానికి కుదరదు.
యోహాను మండుచు ప్రకాశమానంగా ఉన్నాడు. భక్తిహీనుల దీపం ఆరిపోద్దంటే ఇక ప్రకాశమానంగా వాళ్ళు ఉండలేరంట. మనలో దినదినము భక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి. దేవుని దగ్గర మనం నేర్చుకునేటువంటి భక్తులంగా దినదినము మనం ఎదగాలి. హీనత మనలో రాకూడదు, హీనత మనలో రాకూడదు. వయసు పెరిగే కొద్దీ రక్తహీనత వచ్చుద్ది. భక్తిలో సీనియారిటీ పెరిగే కొద్దీ భక్తిహీనత వచ్చుద్ది. ఈ రెండు రాకుండా చూసుకుందాము గాక. సీనియారిటీ పెరిగే కొద్దీ లెక్కలేనితనం ఎక్కువైపోద్ది, భక్తిహీనత వచ్చుద్ది. వయసు పెరిగే కొద్దీ లోపల లోపల బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే అమ్మాయికి రక్తహీనత వచ్చింది, ఇదిగో సిరప్ ఇటానికి తాగమ్మా. అయ్యా నీకు రక్తం తక్కువగా ఉంది, ఈ ట్యాబ్లెట్ వేసుకో, మరలా వృద్ధి అవటానికి. అసలు తగ్గకుండా చూసుకుంటే పోలా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, భక్తిహీనుడి దీపం ఆరిపోద్ది, ఇక అతను ప్రకాశించడానికి అవకాశము లేదు. భక్తిహీనత చీకటి క్రియలు, చీకటి మాటలు, చీకటి ఆలోచనలు, చీకటి స్నేహాలు, ఇవి భక్తిహీనతకి దారితీస్తాయి. అవి మనకుంటే మనము ప్రకాశించలేము. సామెతల గ్రంథం 20 అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తన తండ్రినైనను తల్లినైనను దీక్షించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తన తల్లినైనను తండ్రినైనను దూషించువాడి దీపము కారు చీకటిలో ఆరిపోతే వెలుగుంటుందేక. భక్తిహీనత ఉంటే చీకటిలో ఉంటాం, తల్లిదండ్రులను దూషిస్తే చీకటిలో ఉంటాం. అసలు తామే భ్రష్టత్వంలో ఉండి పర్లేదయ్యా మిమ్మల్ని తప్పిస్తామంటారండి, పర్లేదయ్యా మీకు సహాయం చేస్తా. అసలు వాళ్లే మాటల చేత, పోకిరి చేష్టల చేత, అబద్ధపు క్రియల చేత అసలు వాళ్లే భ్రష్టత్వంలో ఉన్నారంట. వాళ్ళు వీళ్ళకి స్వాతంత్రం కలగజేస్తారంట. చీకటి పొగతో కూడిన మంట, పొగతో కూడిన మంట. నేను మంట కలిగి ఉన్నాను అని చెప్తావు. ఏ మంట నీ మంట? పొగతో కూడిన మంట, ప్రకాశించే మంట. భక్తిహీనుల దీపం చీకట్లో ఆరిపోతుంది. తల్లిదండ్రులను దూషించి ద్వేషించే వారి ద్వీపం ఆరిపోతుంది. ఇక వెలుగు ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? భక్తిహీనులతో స్నేహం చేస్తూ, నోటి మాట కంట్రోల్ లేకుండా, హృదయ ఆలోచనల కంట్రోల్ లేకుండా, దాస్యత్వానికి లోబడి, పాపమనే దాస్యత్వానికి లోబడిన వారి దగ్గర ప్రకాశమానత ఉండదు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను ప్రకాశించాలి అంటే దేవునికి మనం అప్పగించుకోవాలి, లోకానికి కాదు. మోషే నాయన గారు ఏ విధంగా దేవునికి అప్పగించుకున్నాడో, యోహాను నాయన గారు దేవునికి ఎలా అప్పగించుకున్నాడో, యోహాను అనే మాటకి ఉరిమెడివాడు అని అర్థం. ఉరుము ఎలా ఉంటుందో అతను అలా ఉంటాడు అని అర్థం. యోహాను అనే పేరుకి ఉరిమెడివాడు అని అర్థం వస్తుంది. మరి మోషే గారు దేవునికి ఎలా తను తాను అప్పగించుకున్నాడో మనం కూడా మరి అలా అప్పగించుకున్నట్లయితే ప్రకాశమానమైన జీవన విధానం దేవుడు మనకు ప్రసాదించును గాక. ప్రియులరా, లోకానికి మనం అప్పగించుకుంటే, దేవునికి అప్పగించుకుంటే వెలిగించబడతాం. లోకానికి అప్పగించుకుంటే మన స్థితి ఎలా ఉంటుందంటే, చూడండి, మనం భోజనం చెయ్యక ముందు ఇస్తరాకు ఇంట్లో ఉంటుంది. మనం భోజనం చేయకముందు ఇస్తరాకు ఇంట్లో ఉంటుంది. భోజనం చేసిన తర్వాత విసిరి పారవేయబడుతుంది. నువ్వు భోజనం చేస్తున్నంతసేపు దాని పేరు ఇస్తరాకు. భోజనం అయిపోయిన తర్వాత ఎంగిలాకు. వింటున్నారా? లోకానికి మనల్ని మనం అప్పగించుకుంటే ఇస్తరాకు స్థితే మంది, యూజ్ అండ్ త్రో.
లోకం మనల్ని ఎన్ని విధాలుగా ఏ రకంగా ఉపయోగించుకునేంత వరకు ఒక స్థానంలో పెడతారు. ఉపయోగించుకుంటూ అయిపోయిన తర్వాత విసిరి పారేస్తారు. తింటున్నంతసేపు ఇస్త్రాకు, తినడం అయిపోయిన తర్వాత ఎంగిలాకు. ఎంగిలాకుని ఎవరన్నా ఉపయోగించుకుంటారా? ఎంగిలాకుని ఎవరన్నా ఇంట్లో పెట్టుకుంటారా? ఎంగిలాకు విలువ ఉంటుందా? లోకానికి మనల్ని మనం అప్పగించుకుంటే మన స్థితి అంతే. అట్లా కాకుండా మనము దేవునికి అప్పగించుకుంటే ఆయన బలమైన హస్తాలలో ఘనమైన సాధనాలుగా మనల్ని మార్చునుగాక. దేవునికి అప్పగించుకుంటే ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు మనల్ని చేస్తాడు. లోకానికి మనల్ని మనం అప్పగించుకుంటే ఎంగిలాకులం అయిపోతాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలమున మనల్ని మనమే ఆలోచన చేసుకుందాం. మనల్ని మనమే లోకానికి అప్పగించుకున్నామా, దేవునికి అప్పగించుకుందామా అనేటువంటి విషయాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అతి కృప దేవుడు మనకు దయచేయును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే ఇక్కడ యోహానయ్య గారి గురించి మంచి మాటలు ప్రభు అయిన క్రీస్తు వారు మనకు తెలియజేశారు. యోహాను అనగా ఉరిమెడివాడు అని అర్థం. యోహానయ్య గురించి కొద్ది నిమిషాలు మీతో ముచ్చటించాలని నేను నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను గారి పనిని గురించి, యోహాను గారి వాగ్దానముల గురించి అతను పుట్టక ముందే దేవదూత జకరియా ఎలిజబెత్తులకు తెలియజేస్తా ఉన్నాడు. ఇదిగో నీ గర్భంలో నుండి ఉద్భవింపబోవు కుమారుడు గొప్పవాడవుతాడు, అనేక మంది ప్రజలను దేవుని తట్టు తిప్పుతాడు, అతడు తన్ను తాను తగ్గించుకుంటాడు అని వ్రాయబడు. మరి దేవుడు అతనికి ఇచ్చిన పని వాగ్దానం ఏంటంటే అనేకులను దేవుని తట్టు త్రెప్పటం. అనేకులను దేవుని తట్టుకి త్రెప్పటం. ఇలా అనేకులను దేవుని తట్టు త్రిప్పే కుమారుడు నీకు పుడతాడు. అతని పేరు యోహాను. దేవుని వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలి అంటే ఫస్ట్ మనల్ని మనం తగ్గించుకోవాలి. 2 ఆత్మతో నింపబడాలి. 3 బలపరచబడాలి. 4 ఆత్మీయ తీవ్రతలో ఎదగాలి. దేవుని నామమున స్తోత్రా. మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, లేదా ఒక యజమానుడు నీకు అప్పగించిన బాధ్యత నెరవేర్చాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆత్మలో ఎదగాలి. ఆత్మలో ఎదగాలి. కొంతమంది చూసి అంటూ ఉంటారు, ఒరేయ్ నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదురా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటూ ఉంటారు. నీకు ఒళ్ళు పెరిగింది కానీ జ్ఞానం మాత్రం పెరగలేదు. నీ పట్ల దేవుని చిత్తాన్ని నువ్వు గమనించాలి, తెలుసుకోవాలి, కనుక్కోవాలి. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మొదట నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. తర్వాత పరిశుద్ధ ఆత్మను, దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవునిని అడిగితే, దేవుణ్ణి బ్రతిలాడుకుంటే కొలతలేనంత ఆత్మ ఆయన మనకిస్తానని వాగ్దానం చేశాడు. దేవుని నామ స్తోత్రా. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం బోధిస్తాడంటే లోకమును గురించి, శరీరమును గురించి, తీర్పును గురించి మనకు చెప్తా ఉంటాడు. అప్పుడు అపరిశుద్ధమైన మనం చేయం, అపరిశుద్ధమైన మనం ఆలోచించం, అపరిశుద్ధమైన వాటి గురించి మన సమయాన్ని వృధా చేసుకోం. అందుకని ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి.
ఆత్మలో ఎదగాలి, లోకంలో కాదు. కొంతమంది చూడండి, లోకంలో ఏమడిగినా చెబుతారు, బాగా ఎదిగారు లోకంలో. సినిమాల గురించి చెప్పమంటే చెబుతారు, ఆటల గురించి చెప్పమంటే చెబుతారు, సీరియల్స్ గురించి చెప్పమంటే చెబుతారు, ఏమండి లిక్కర్ గురించి చెప్పమంటే చెబుతారు, నిక్కర్ల గురించి చెప్పమంటే చెబుతారు. ఏ బ్రాండు, ఏ ప్యాంటు, ఏ బ్రాండు బాగుంటుంది, ఏ బ్రాండ్ అంతా చెబుతారు. కానీ ఒక్క వాక్యం చెప్పాయా అంటే చెప్పరు. లోకంలో ఎదుగుతారు, ఆత్మీయంగా ఎదగరు. కానీ యోహాను ఏం చేశాడంటే ఆత్మతో నింపబడ్డాడు, ఆత్మతో ఎదిగాడు, బలపరచబడ్డాడు. తనను తాను తగ్గించుకుంటానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అరణ్యానికి వెళ్ళిపోయాడు. మనం వీరి కుటుంబం గురించి సాక్ష్యం ఆలోచన చేస్తే వీళ్ళు దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉన్నారు. సకల కార్యాలు చక్కగా చేస్తున్నారంట. దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారుగా ఉన్నారు. అభయ తరగతి క్రమంలో వీరు యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అభయ తరగతి క్రమం అంటే దావీదు గారు రాజు అయినప్పుడు, ప్రియులారా, దావీదు గారు రాజుగారు అయినప్పుడు యాజకులు చాలా మంది ఉన్నారు. అందరూ వెళ్ళి ఒక్కసారి ఆ యాజక ధర్మాన్ని నిర్వర్తించడం సాధ్యపడదు అని దావీదు గారు ఏం చేశాడంటే యాజక ధర్మాన్ని నిర్వర్తించే ప్రక్రియలో 24 తరగతులు ఏర్పాటు చేశాడు. 24 తరగతులు. మీరు చదవవసరం లేదు కానీ చూసుకోండి. మొదటి దినవృత్తాంత గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం, రెండవ దినవృత్తాంత గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. దావీదు గారు ఆ తరగతులను ఏర్పాటు చేశాడు. ఆ ప్రకారం అతని కుమారుడైన సొలొమోను గారు కూడా దానిని కంటిన్యూ చేయించాడు. 24 తరగతులు. ఒక్కొక్క తరగతి వారు వారం రోజులు దేవుని సేవ బాధ్యత క్రమమును సక్రమంగా నిర్వర్తించాలి. ఈ అభయ తరగతి అంటే 8వ తరగతి. 8వ తరగతికి చెందిన యాజకుడు జకర్యా. అభయ తరగతి అంటే 8వ తరగతి. 8వ తరగతి చెందిన యాజక సమూహంలో ఈయనొకడు. దేవుడి నామ స్తోత్ర. వీళ్ళు చూడండి, యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ దేవునికి ఇష్టలుగా, నీతిమంతులుగా, ప్రియులుగా ఉన్నారు. యాజకుడు అంటే ఇజ్రాయెల్ దేశంలో ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్ హోదా. ఈ ఎలిజబెత్ అహరోను కుమార్తెలలో ఒకటి. అహరోను సంతంతా యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తారు. ఇప్పుడు యోహాను గారు జకర్యా ఎలిజబెత్కి ఏకైక కుమారుడు. వారసత్వాన్ని బట్టి యోహాను గారు కూడా యాజకుడు అవ్వాలి. యాజకుడు అంటే చాలా గొప్ప హోదా. వాళ్ళ తల్లిదండ్రులు యాజకులు. మరి డబ్బు కొద ఉండదు, మంచితనానికి కొద ఉండదు, మనుషుల సహాయానికి కొద ఉండదు, అన్ని సమృద్ధిగా ఉంటాయి. మరి ఏమి లేక అరణ్యానికి వెళ్ళలా ఆయన. అన్నీ ఉండి, మంచితనం ఉంది, పదవి ఉంది, హోదా ఉంది. మరి లేక పుట్టాడు, వాగ్దాన పుత్రుడు, అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. మరి నెక్స్ట్ ఇతడు పెరిగి పెద్దవాడైతే యాజకుడు అయిపోతాడు ధర్మం ప్రకారం. అహరోను కుమారుడు గనక, అహరోను సంతతంతా యాజక ధర్మాన్ని నిర్వర్తించాలి గనక యాజకుడు, క్యాబినెట్ మినిస్టర్ హోదా. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్ళి తన్ను తాను ఎలా తగ్గించుకోవాలో అలవర్చుకుంటున్నాడు. దేవుని వాక్కు అతని దగ్గరకు వచ్చేంత వరకు తొందరపడలా. బాల్యంలో నుండి యవన ప్రాయంలోనికి అడుగుపెట్టిన యోహానయ్య అరణ్యంలోనే ఉంటూ నేర్చుకుంటున్నాడు. తను ఎలా తగ్గించుకోవాలో,
దేవుణ్ణి ఎలా మహింపరచాలో, దేవుణ్ణి ఎలా గణపరచాలో అరణ్యంలో ఉండి నేర్చుకుంటున్నాడు. దేవుని వాక్యము, దేవుని వాక్కు అతని దగ్గరకు వచ్చి యూ కెన్ గో అన్నంత వరకు అరణ్యంలోనే ఉన్నాడు. దేవుని వాక్కు అతని దగ్గరకు వచ్చేంత వరకు తను తాను తగ్గించుకుంటానే ఉన్నాడు, నేర్చుకుంటానే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్కు అతని దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళి ప్రకటించు అన్నాడో అప్పుడు సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అప్పుడు దాకా దేవుణ్ణి మహింపరుస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరం కూడా అనుదినము దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉండాలి. దేవుని నామ స్తోత్ర. బాగా గమనించండి, ఈయన సమృద్ధిగా డబ్బులున్నాయి, గారాబం కొడుకు, యాజకుడి కొడుకు, విలాసవంతంగా జీవించవచ్చు, ఒక మంచి బ్యాచ్ని రెడీ చేయొచ్చు. డబ్బులు ఎక్కడ ఉంటే బ్యాచ్ కూడా అక్కడే ఉంటారుగా. వాహనాలు, వస్తువులు ఎక్కడుంటే అందరు చుట్టాలు అక్కడే ఉంటారు. ఈయనకు సమృద్ధి, అందరితో కలిసి ఒక బ్యాచ్ని మెయింటైన్ చేయొచ్చు. తన పనిని గుర్తించాడు, దేవుని పట్ల తన ప్రణాళికను గుర్తించాడు, తనను తాను తగ్గించుకున్నాడు, అరణ్యంలోకి వెళ్ళాడు. చూడండి, అరణ్యంలో మనుషుడు సహజీవనం కొనసాగించడం ఎంత కష్టమండి. తను తాను తగ్గించుకుంటాం అక్కడే కరెక్ట్ అనుకున్నాడు. అక్కడ ఓర్చుకోగలిగితే, అక్కడ నేర్చుకోగలిగితే దేవుని పని సునాయాసంగా చేయొచ్చు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ప్రతి దైవజనుడు, ప్రతి దైవ సేవకుడు యోహాను గారిని ఒక మోడల్గా తీసుకోవాలి. ప్రతి విశ్వాసి చక్కగా యోహాను గారి చరిత్ర చదవాలి, అలవర్చుకోవాలి, అన్వయించుకోవాలి. ఎప్పుడైతే మన పట్ల దేవుని ప్రణాళిక తెలుసుకుని ఆయన మహింపరచడానికి, ఆయన ఘనపరచడానికి మనం సిద్ధపడతామో, సమర్పణ కలిగిన త్యాగపూరితమైన హృదయాలు కలిగి మనం సిద్ధపడతామో, దేవుడు ఘనంగా మనల్ని వాడుకుంటాడు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ స్థానము, స్థాయి మనకు అనుగ్రహిస్తాడు. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రియులారా, తగ్గించుకోవాలి, మాటలలో తగ్గించుకోవాలి, మన స్థితిగతుల్లో తగ్గించుకోవాలి. దేవుని పరిచయం చేయటం కోసం, దేవుని నామంలో ప్రయాసపడుట కోసం మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అంతగా మన పేరు ప్రఖ్యాతలని ప్రపంచవ్యాప్తంగా దేవుడు పరిచయం చేస్తాడు. అంత ఘనమైన సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. మా ఆత్మీయ తండ్రి గారు హ్యారీ గోమ్స్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కట్టుబట్టలతో కోయంబత్తూరు, తమిళనాడు వెళ్ళాడు. రక్షింపబడక ముందు కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళాడు. కోయంబత్తూరు అనే పట్టణంలో కష్టపడి బిజినెస్ను ప్రారంభించాడు, కష్టపడి వ్యాపారం చేయటం ప్రారంభించాడు. బాగా కష్టపడ్డాడు. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం సంపాదించుకున్నాడు. బాగా సంపాదించుకుని తన కష్టంతో సంపాదించుకున్న దానిని ఒక చోట ఒక పొలం కొన్నాడు, ఊరికి చివర ఆ రోజున. మరొక చోట ఇంకో పొలం కొన్నాడు, మరొక చోట ఇల్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే అక్కడ ఒక ఎకరం, అక్కడ ఒక ఎకరం పొలం, ఒక సెంటర్లో ఇల్లు కొనుక్కున్నాడు. బిజినెస్ చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు కష్టపడి సంపాదించుకున్నాడు. సంపాదించుకుని చక్కగా తన కుటుంబాన్ని పోషించుకుంటూ చక్కగా విలువైన ఘనమైన స్థాయిలో కొనసాగుతూ ఉన్నాడు. ఆ సమయంలో మరి తెల్ల మచ్చల వ్యాధి వచ్చి ఎలా తగ్గుద్ది అని ఎదురు చూస్తున్న తరుణంలో సువార్త వినడం, దేవుణ్ణి నమ్ముకుంటాం, రక్షింపబడటం, స్వస్థత కలగటం, దేవుణ్ణి తెలుసుకుని
దేవుని నామంలో కొనసాగుతూ ఉన్నాడు. ప్రియులరా, మా ఆత్మీయ తండ్రి దేవుడు తన సేవ చెయ్యి అని పిలిచినప్పుడు ఫస్ట్ వన్స్ వ్యాపారం ఆపేశాడు. అప్పటికి ఊరు చివర కొన్న ఈ 2 పొలాలు ఊరు మధ్యలోకి వచ్చినాయి. ఇక్కడ పొలాలు దాటి ఇళ్ళు వచ్చేసినాయి. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఊరిలోనే ఆ స్థలాలు ఉన్నాయి. ఎప్పుడైతే తనని సేవకు పిలిచాడో తాను కష్టపడి సంపాదించుకున్న ఒక పొలాన్ని కర్మేల్ ప్రే టవర్ మినిస్ట్రీస్ చర్చి కట్టడానికి ఇచ్చేసాడు ఒక పొలాన్ని. ఇంకొక పొలాన్ని ఏమో హోమ్ ఆఫ్ హోప్ అనాథ పిల్లలకి అక్కడ విద్య, వైద్యం, చక్కగా దేవుని మాటలు చెప్పి వాళ్ళని తర్ఫీదు చేసి దేవుని తట్టు అనేకులు తిప్పటానికి ఒక కేంద్రంగా హోమ్ ఆఫ్ హోప్ అనాథ శరణాలయానికి ఇచ్చేశాడు. తనయి దేవుని పని కొరకు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇల్లు ఉంది, స్వార్థ ప్రకటిస్తున్నాడు. లక్షల మందిని దేవుని తట్టు తిప్పే కృప, అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మా ఆత్మీయ తండ్రి గారికి ప్రసాదించాడు. ఎముక లేని చెయ్యిలాగా ఏ పట్టణంలో స్వార్థ ప్రకటిస్తే ఆ పట్టణంలో దైవ సేవకులను బలపరచడం, దైవ సేవకుల అవసరాలు తీర్చడం, స్వార్థ ప్రకటించడం, ఎంతగానో విరివిగా ఘనంగా సేవ చేస్తూ ఉన్నాడు. మంచిగా సేవ చేస్తా ఉన్న తరుణంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన ఉండే ఇల్లు కొంచెం రేట్ ఎక్కువ వచ్చింది. ఆయన అనుకున్నాడు, ఈ ఇల్లు అమ్మేసేసి కొంత డబ్బుతో ఒక చిన్నిల్లు కొనుక్కొని ఆ మిగిలిన డబ్బంతా కూడా దేవుని సేవలో వినియోగిస్తే బాగుంటుంది, ఇంకా అనేక ఆత్మలను రక్షించవచ్చు అని తీర్మానం చేసుకుని ఇల్లు బేరం పెట్టేశాడు. సమ్ అమౌంట్ ఇంకా రాబోతుంది, రాలేదు. ఈలోపు ఒక వ్యక్తి పెద్ద ఇల్లు, 2.5 ఎకరాల పొలంలో ఇల్లు, అక్కడ దేవుని పరిచర్య ప్రారంభించాడు. మరి ఏ కారణం చేతనో అది అమ్మేసి ఇంకో చోటకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయించుకుని ఇక్కడ దేవుని పని మొదలైంది, ఎవరికన్నా మంచి దైవజనులకు ఇస్తే బాగుంటుంది అనుకుని ఎవరు మంచి దైవజనులు దొరుకుతారా అని అది ఇద్దామని వెతుకుతున్నాడు ఆయన. ఈయనేంటి తన కొన్ని ఇల్లు అమ్మేసి చిన్నది కొనుక్కొని తదిమా డబ్బుల్ని వేరే దేవుని నామంలో వినియోగిద్దామని తిరుగుతున్నాడు ఈయన. క్రీస్తునందు ప్రియులారా, జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? కష్టపడే ప్రతి వ్యక్తిని దేవుడు చూస్తాడండి. దేవుని పిలుపుకి తను తాను తగ్గించుకున్న ప్రతి వ్యక్తిని దేవుడు గణపరుస్తాడు. విచారణ చేశాడు. ఆ వ్యక్తి ఆ హ్యారీ గోమ్స్కి ఇస్తే బాగుంటుంది, ఆయన బాగా సేవ చేస్తున్నాడు, మనం ఆయనకి ఇచ్చేసి ఇంకోసారి కొనుక్కుందాం అని ఆ వ్యక్తి మా ఆత్మీయ తండ్రి హ్యారీ గోమ్స్ గారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నాది సోన్సో 2.5 ఎకరాల్లో ఇల్లు ఉందో చూసావు కదా, నా ఇల్లు అమ్మేసేద్దాం అనుకుంటున్నాను, ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు తీసుకో అని. గోమ్స్ గారు అన్నారంట, అసలు నాకు ఇప్పుడున్న ఇల్లే ఖరీదు ఎక్కువ, ఇది అమ్మేసేసి చిన్నది కొనుక్కొని ఆ మిగిలిన డబ్బులు దేవుని సేవకు వినియోగిద్దాం అనుకుంటున్నాను, అంత పెద్దది నాకెందుకండి, నాకు అవసరం లేదు, ఇంకా ఎవరన్నా దైవజనులు ఉంటే వాళ్ళకి ఇవ్వండి అన్న. ఈయనన్నా అంట 2.5 ఎకరాల పొలం, ఇల్లు, సుమారుగా మన భాషలో చెప్పాలంటే 1 కోటి రూపాయలు అనుకోండి. రోడ్డు పక్కన, మెయిన్ రోడ్డు పక్కనది, నేను చాలాసార్లు వెళ్ళాను. మెయిన్ రోడ్డు పక్కన 2.5 ఎకరాల పొలం, దాంట్లో ఇల్లు, 1 కోటి రూపాయలు అనుకోండి. ఆయన అన్నా అంట 25 లక్షలు ఇచ్చి తీసేసుకో అన్నాడు. 25% ఓన్లీ. అంటే నువ్వు చిన్న ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావు కదా, ఈ 25% కన్నా ఇంకా తక్కువేమి, నువ్వు చిన్న ఇల్లు కొనుక్కున్నాను అనుకో, నాకు 25% ఇచ్చేయి చాలు,
నువ్వు తీసేసుకో. తన మనసులో ఉన్న ప్రకారం ఆ 25%కి ఆ పెద్ద ఇల్లు తీసుకుని ఆ మిగిలిన 75% దేవుని సేవకే ఖర్చు పెట్టాడు నా ఆత్మీయ తండ్రి. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. దైవజనుడు తను తాను తగ్గించుకుని అసలు నిద్ర లేదు, విశ్రాంతి లేదు. ఎన్ని దేశాలు వెళ్ళాడో, ఎన్ని రాష్ట్రాలు వెళ్ళాడో, ఎన్ని సభలు పెట్టాడో, ఎంతగా మరి ప్రజలను దేవునితో తిప్పటానికి తన వంతు కృషి చేస్తున్నాడో. నా ఆత్మీయ తండ్రి ప్రయాస, కృషి, విశ్వాసం, భక్తి నా యేసయ్య చూసి 2.5 ఎకరాల్లో ఇల్లు ఇచ్చాడండి. దేవునామ స్తోత్ర. 2.5 ఎకరాల్లో ఇల్లు. దేవుని చిత్తమైతే ఓసారి మిమ్మల్ని తీసుకెళ్తాను. అంతకుముందు బస్సు వేసుకెళ్ళి కర్మేల్ ప్రేట చూపించాను. ఈసారి మా ఆత్మీయ తండ్రి గారు ఇల్లు చూపిస్తాను. దేవుడిచ్చిన ఇల్లు. దేవునామ స్తోత్ర. తనను తాను తగ్గించుకున్నాడు గనక, ప్రయాసపడ్డాడు గనక ఎంతో గొప్ప ఇల్లు ఇవ్వటమే కాదు, ఇంకా నేను సంతోషంగా ఘనంగా చెప్పేది ఏంటో చెప్పనా? కోయంబత్తూరు ఆ పట్టణంలో ఎక్కువ మంది గోమ్స్ గారిని ఏమని పిలుస్తారంటే నడిచే బైబిల్. ఏం పిలుస్తారు? నడిచే బైబిల్. బైబిల్ తెరవకుండా రెఫరెన్స్లు చెప్పేస్తాడు. బైబిల్ తెరవకుండా నువ్వేం మెసేజ్ అన్నా చెప్పని, బైబిల్ తెరవడు, అన్ని రెఫరెన్స్లు కరెక్ట్గా చెబుతాడు. దేవుడి నామ స్తోత్ర. ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడండి దేవుడు. ఎంతగా మా ఆత్మీయ తండ్రిని హెచ్చించాడండి. ఆ దైవజనుడు కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించి ఘనంగా బలంగా వాడుకొనును గాక. క్రీస్తునందు ప్రియులారా, యోహానయ్యను గురించి మనం చెప్పుకుంటున్నాము. ప్రత్యక్షంగా మా ఆత్మీయ తండ్రి హరివంశ గారిని మీకు చూపిస్తూ ఉన్నాను. మనల్ని మనం తగ్గించుకుంటే, మన పిలుపు విషయమై మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చిస్తాడని ప్రభు ప్రేమలో మీకు తెలియజేస్తా ఉన్నాను.